నమస్కారం ఫ్రెండ్స్. ఇప్పుడు హైదరాబాద్లో తక్కువ ధరకు ప్రాపర్టీస్ అంటే అతి దుర్మార్గమైన క్వాలిటీ లేదా అతి తక్కువ ఫ్లోర్ స్పేస్ ఇచ్చి కొనేవాడిని ఒక బిచ్చగాడిలా చూసి తక్కువ ధర ఇస్తే జనాలు పరుగెత్తుకుంటూ వచ్చి ఆ ప్రాపర్టీని కొంటారు అని తమలో తామే నిర్ధారించుకొని తక్కువ ధరకు అంటే పాపులర్ స్పాట్స్ లేదా డెస్టినేషన్స్లో మీకు ఎక్కడ లభించని ధరకు ప్రాపర్టీ లభిస్తుంది. గమనించండి, ఎక్కడా లేని ధరకు ప్రాపర్టీ లభిస్తుంది. ఇంతే మాట. తక్కువ ధర దానికి ఈక్వల్గా ప్రాపర్టీ ఉందా? దేన్ని మీరు తక్కువ ధర అంటున్నారు? ఆ తక్కువ ధరకు ఇచ్చే ప్రాపర్టీ ఏమి అని ప్రజలు చూడకుండా బ్లైండ్గా కొనేస్తారు అనే ఊహాలోకంలో చాలామంది విహరిస్తున్నారు. అదే పంథాలో రిస్క్లెస్ రియల్ ఎస్టేట్ అనే ఒక ఛానల్, దాని ప్రమోటర్ సౌరభ్ చాలా వీడియోస్ చేశాడు. ఫైనలీ మేము అతి తక్కువ ధరలో స్టూడియో అపార్ట్మెంట్స్ ఒకరు లేదా ఇద్దరు ఉండడానికి స్టూడియో అపార్ట్మెంట్స్ మేము కట్టబోతున్నాము. ఆ స్టూడియో అపార్ట్మెంట్స్ హైదరాబాదులో ఎక్కడ లేని ధరలున్నాయి కనుక అందరూ పోటీ పడి కొనుక్కోండి అని ఒక వీడియో చేశాడు. అయితే ఆ వీడియోలో ఆయన చెప్పిన విషయాలను మనము అనలైజ్ చేసి ఇప్పుడు సౌరభ్ అనే వ్యక్తి రిస్క్లెస్ రియల్ ఎస్టేట్లో చెప్పిన విధంగా అసలు అది ప్రాపర్టీ ఏమి, ఆ ప్రాపర్టీ ప్రాక్టికల్ ధర ఎంత, మీరు లోన్ తీసుకొని ఆ ప్రాపర్టీని బై చేస్తే మీకు మిగిలేదెంత, ఆయన చెప్తున్న మాటలకు మీకు వస్తున్న రాబడికి తేడా ఎంత, మనం ఇవాళ మంచి మార్గం స్టైల్లో విశ్లేషించి మనం అనలైజ్ చేద్దాం. ఇవాళ మన ఛానల్లో ఈ క్యాల్కులేషన్స్ మీరు తప్పకుండా సౌరభ్ని అడిగి క్లారిఫికేషన్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నా. ఇప్పుడు నల్లగండ్ల ఈ హెచ్ఐజీ కాలనీ, ఈ రతన్దీప్ సూపర్ మార్కెట్ బ్యాక్ సైడ్ ఒక 400 గజాల ప్లాట్లో 400 గజాల ప్లాట్లో ఈ స్టూడియో అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు. ఇప్పుడు మనము డీటెయిల్స్లోకి వెళదాం. ఆయన చెప్పిన మాటలనే నేను విశ్లేషించి మీకు చెప్పబోతున్నా. ప్లాటు 400 గజాలు, దాన్ని కన్వర్ట్ చేస్తే 3600 స్క్వేర్ ఫీట్. దాని నల్లగండ్లలో ఇప్పుడు ఇది డిటిసిపి వెంచర్ అంట. సో దీని వాల్యూ 3.5 to 4 crores ఉంటుంది. ఈ 400 గజాల
ల్యాండ్ వాల్యూ 3.5 to 4 crores మధ్యలో ఉంటుంది. ఇది మన లెక్క. అక్కడ ఎంతకు డీల్ జరిగింది మనకు తెలియదు. మార్కెట్ లెక్క చెప్తుంది. ఒక్క ఫ్లాట్ 280 SFT, 280 SFT. ఒక ఫ్లాట్ 280 SFT. 280 SFT అంటే ఒక రూము, ఒక చిన్న వండుకోవడానికి స్పేస్ ఉండి ఉండవచ్చు, ప్లస్ టాయిలెట్ బాత్రూమ్. అంటే ఒక రూము టాయిలెట్ బాత్రూమ్ అని లెక్కలోకి వస్తుంది మనకు. 280 SFTలో మనము చూడగలిగింది ఒక రూము, అక్కడనే కొద్దిగా కుకింగ్ స్పేస్, ఒక టాయిలెట్ బాత్రూమ్. అయితే ఈయన ఈ కాంప్లెక్స్లో, ఈ టోటల్ కాంప్లెక్స్లో 40 ఫ్లాట్స్ ఉన్నాయి. 5 floors కాంప్లెక్స్ ఇది. ఒక్కొక్క ఫ్లోర్లో 8 ఫ్లాట్స్ కడుతున్నారు. ఒక్కొక్క ఫ్లోర్లో 8 ఫ్లాట్స్, టోటల్ 40 ఫ్లాట్స్. ఒక్కొక్క దాంట్లో 8 ఫ్లాట్స్, 5 floors, దట్ ఈస్ 40 ఫ్లాట్స్. ఒక ఫ్లోర్లో 8, 5 ఫ్లోర్లు, 40 ఫ్లాట్స్. అయితే ఈ టోటల్ ఎస్ఎఫ్టీ, మనము కట్టిన ఫ్లాట్స్ ఎస్ఎఫ్టీ చూస్తే 11,200. ఒక ఫ్లోర్లో 8 ఫ్లాట్లు, టోటల్ 40 ఫ్లాట్లు. ఈ టోటల్ ఎస్ఎఫ్టీ ల్యాండ్ ఏరియాలో చూస్తే 11,200 SFT. అంటే ఇది సుమారు 3x కట్టడం. 5 floors ఉన్నాయి. టోటల్ ఏరియా, మనము టోటల్ ఏరియా ఈజ్ 3,600 SFT. ఇప్పుడు రెండు వేల 240లో ఒక్కొక్క ఫ్లోర్ వస్తుంది 2,240. అయితే ఈ కాస్ట్ ఆఫ్ ది ప్రాపర్టీ మనం చూసుకుందాం. అంటే నేను అప్పర్ బ్యాండ్లో వేస్తున్నాను ఈ కాస్ట్. ఈ ఫ్లాట్ ఇంక్లూడింగ్ ల్యాండ్ రేట్, ఒక్కొక్క ఫ్లాట్కు 15 లక్షలు పడుతుంది. ల్యాండ్ రేట్ ప్లస్ ఫ్లాట్ కట్టడానికి 15 లక్షలు. నేను అన్ని కాస్ట్ వేసుకున్నా, జాగ్రత్తగా ఉండండి, అన్ని కాస్ట్ వేసుకున్నా. అయితే ఇది వాళ్ళు 30 లక్షల రూపాయలకు ఒక ఫ్లాట్ లెక్కన అమ్ముతున్నారు. ఒక ఫ్లాట్ 280 SFT, దాన్ని స్టూడియో అపార్ట్మెంట్స్ అని పేరు పెట్టి 30 లక్షలకు అమ్ముతున్నారు. అయితే ఇది 10 ఇయర్ హౌసింగ్ లోన్ తీసుకుంటే మనకు ప్రతి ఏటా 2,70,000 ఇంట్రెస్ట్ పడుతుంది. 2,70,000 ఇంట్రెస్ట్ పడుతుంది. మనం 10 years హౌసింగ్ లోన్ కింద అప్లై చేసుకుంటే మనము దీనికి టోటల్ 10 ఏళ్లలో కట్టవలసిన డబ్బు 57 లక్షలు. సింగిల్ రూము బాత్లెట్ పోర్షన్కి
మనము 10 ఏళ్లలో కట్టవలసిన రుసుము బ్యాంకుకు ఇంట్రెస్ట్ ప్లస్ అసలు రూపంలో 57 లక్షలు. నోట్ చేసుకోండి అన్ని, లాస్ట్కి చెప్తా ఎట్లుంటుంది కథ. అయితే మన ఈఎంఐ మనం అంతా డివైడ్ చేస్తే ఈ 120 నెలలు మనం డివైడ్ చేసుకుంటే ప్రతి నెల ఈఎంఐ ఈ 30 lakhs ప్రాపర్టీకి ప్రతి నెల ఈఎంఐ 47,500. 47,500. అయితే సౌరభ్ ఏం చెప్తున్నాడంటే దీనికి 15,000 రెంట్ వస్తాడు. ఆయన అడ్వైజ్ ఏమంటే మీరందరూ ఈ 30 లక్షలు పెట్టి కొని ఏ ఓఐ రూమ్స్కో ఏ రెంటల్ ఏజెన్సీకో మీరు గుత్తా ఇచ్చేసి నెలకు వాడు ఇంత ఇస్తాడు, అది తీసుకొని మీ ఇన్వెస్ట్మెంట్పై రాబడి అనుకోండి అంటున్నాడు. ఒక ప్రాపర్టీ తీసుకున్నాక ఆ ప్రాపర్టీ దేనికోసం యూజ్ అవుతుంది అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు ఈయన ప్రకారం 30 లక్షలు వేసి సింగిల్ రూమ్ బాత్లెట్ తీసుకొని దానికి 10 సంవత్సరాల్లో 57 లక్షలు పే చేస్తే మనకు ప్రతి నెల 47,500 ఈఎంఐ అయితే దాంట్లో ఆయన చెప్పినట్టే ఒక రూము బాత్లెట్కు ఎవడైనా 15,000 రెంట్ ఇస్తే అనుకుందాం, ఆయన చెప్పినట్టే అనుకుందాం, 15,000 రెంట్ ఇస్తే ఆయన ప్రతి నెల కట్టవలసిన ఈఎంఐ తగ్గి 32,500. అంటే నీవు ఒక 30 లక్షల ఫ్లాట్ లోనుపై తీసుకొని దాని ఈఎంఐ కడితే ప్రతి నెల 32,500 ఈఎంఐ కట్టాలి. ఒక 10 ఏళ్ల తర్వాత ఈ ఈఎంఐ బోను ఈ ఈఎంఐ పోయి ఈ రెంటు పోయి అంతా కట్టి ఫైనలీ మనము కట్టవలసిన రుసుము అప్రాక్సిమేట్గా 39 లేదా 40 లక్షలు, 40 lakhs కట్టినట్టు అవుతుంది. 10 ఏళ్లలో 40 లక్షలు అక్కడ రెంట్ వస్తుంది కదా, రెంట్ మైనస్ పోతే 40 లక్షలు కట్టినట్టు. అయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే మీరు ప్రాక్టికల్ చూడండి. 10 ఏళ్ల తర్వాత ఒక రెంటల్ ఏజెన్సీకి ఇచ్చి ఒక ఓవైఓ రూమ్ లాగా మీ ప్రాపర్టీని వాడబడితే మోస్ట్లీ బ్యాచిలర్స్ వెళ్ళి తీసుకుంటారు. దీన్ని తుక్కు రేక్ కొడితే ఇది 10 ఏళ్ల తర్వాత ఈ 40 లక్షలు మీరు ఈఎంఐ ద్వారా 40 లక్షలు ఏమి ఇస్తున్నారు కదా, ఆ ప్రాపర్టీ 40 లక్షలే ఉంటుంది. ఎవరు యూజ్ చేస్తుండ్రు? ఫ్యామిలీస్ కాదు, బ్యాచులర్స్ యూజ్ చేసి ఒక ప్రైవేట్ సంస్థకు అది హ్యాండ్ ఓవర్ చేస్తే దాని వాల్యూ అట్ ది ఎండ్ ఆఫ్ ది 10 years 40 లక్షలకు అమ్మగలరా? సింగిల్ బెడ్రూమ్ బాత్లెట్ ఎక్కడైనా కిచెన్ స్పేస్ లాగా మనం ఇస్తుండొచ్చు, ఒక టేబుల్ పెట్టుకునేటట్టు. 280 ఎస్ఎఫ్టీలో ఏమొస్తుంది మీకు? 280 ఎస్ఎఫ్టీ అంటే అంతే, ఒక రూము దాంట్లోనే కిచెన్ లాంటిది, ఓపెన్ కిచెన్ లాంటిది, ఒక చిన్న టేబుల్ స్పేస్, బాత్లెట్, ఒక రూము బాత్లెట్ లెక్క. దీనికి ఈయన 30 లక్షలు చెప్తున్నాడు. అది లోను తీసుకుంటే కాస్త 57 లక్షలు అవుతుంది. ఆయన చెప్తున్నట్టు ప్రతి నెల 15,000 దానికి రెంట్ వస్తే మనం కట్టవలసింది 40 లక్షలు. ఇది 10 ఏళ్ళు అయినాక ఈ ఒక రూము బాత్లెట్ 40 లక్షలకు పోతుందా? నేను సౌరభ్కి ఒక క్లీన్ ప్రశ్న అడగదలుచుకున్నాను. ఇదే నల్లగండ్ల ఏరియాలో డబుల్ బెడ్రూమ్ ఒక 5 years ఓల్డ్ డబుల్ బెడ్రూమ్, 3 years to 5 years ఓల్డ్ డబుల్ బెడ్రూమ్
40-50 లక్షలకు దొరుకుతుంది. 3 to 5 years ఒక మంచి డబుల్ బెడ్రూమ్ 40-50 లక్షలకు దొరుకుతుంది. అలాంటి టైంలో అలాంటి ఏరియాలో నీవు ఒక రూము బాత్లెట్ 30 లక్షలకు ఇస్తున్నావు అంటున్నావు కదా, స్టూడియో అపార్ట్మెంట్ అని పేరు పెడుతున్నావు కదా, అది రెంటల్కి ఇవ్వడానికి ఓవై రూమ్స్ వీళ్ళతో టైఅప్ చేసుకుంటున్నాం అంటున్నావు కదా, మరి దీనికి డిప్రిసియేషన్ ఉంటుందా? మరి డబుల్ బెడ్రూమ్ అంటే డబుల్ బెడ్రూము, హాలు, కిచెను, బాల్కనీ అన్నీ ఉంటాయి కదా, మరి దీనికి సింగిల్ రూము బాత్లెట్ 30 లక్షలు అంటే ఎట్లా చీప్ అవుతుంది? సౌరభే చెప్పాలి. ఈ టోటల్ కాస్ట్కి వస్తే 15 లక్షలకు 15 లక్షల లోపే 15 లక్షల లోపే అంటే 12 లక్షల నుంచి 13 లక్షల మధ్యలో ఈ ఫ్లాట్ రెడీ అయిపోతుంది. ఈ ఫ్లాట్ రెడీ అయిపోతుంది. నా వేరే లెక్కలు ఉన్నాయి, దాని ప్రకారం నేను చెప్తున్నాను. 12 నుంచి 13 లక్షల లోపే మొత్తం ఇంక్లూడింగ్ ల్యాండ్ కాస్ట్ ఈ ఫ్లాట్ రెడీ అవుతుంది. నేను దాన్ని 15 లక్షలు చేసేసిన ఉదార స్వభావంతో. అయితే 15 లక్షల ఫ్లాట్ని ఈయన మనకు 30 లక్షలకు అమ్ముతుంది. 15 లక్షల ఫ్లాట్ని 30 లక్షలు అమ్ముతున్నాడు. అయితే ఈ టోటల్ ఈయన కాస్ట్ ఈయన అన్నీ వేసుకొని ఆయనగిన ఈ ప్రాపర్టీ సక్సెస్ఫుల్లీ అమ్మగలిగితే ఈయనకు 6 కోట్లు వస్తాయి. ఈయనకు 6 కోట్లు వస్తాయి. 6 crores, 6 కోట్లు. ఈయన ఏం చేస్తున్నాడంటే 400 గజాల భూమి కొని ప్రీ సేల్స్ కింద మీ దగ్గర అడ్వాన్సులు తీసుకొని ఈ ప్రాపర్టీ డెవలప్ చేసి 280 SFT ప్రాపర్టీ డెవలప్ చేసి ఒక్కొక్క ఫ్లోర్లో 8 ఫ్లాట్లు కట్టి అది మీకు హ్యాండ్ ఓవర్ చేస్తా అంటున్నాను. ఇది ఓఐఓ రూమ్స్ అటువంటి ప్రైవేట్ ఏజెన్సీకి ఇస్తే మెయింటెనెన్స్ వాళ్ళే చూసుకుంటారు అంట. ఇది కరెక్టే. నేను ఓఐఓ రూమ్కి ఇవ్వలేదు. సపోజ్ నా ప్రాపర్టీ నేనే మెయింటైన్ చేయదలుచుకున్నా, అప్పుడు దీని మెయింటెనెన్స్ ఎంత చెల్లించాల్సి వస్తుంది? అంటే సగం ప్రాపర్టీ నేను ఓఐఓ రూమ్స్ ఎవరైనా ఇచ్చేస్తే నేను మిగతా వాళ్ళు వాళ్ళ ప్రాపర్టీ వాళ్ళే చూసుకోవాలనుకుంటే అది వీళ్ళ కమర్షియల్ యాంగిల్కి మన కమర్షియల్ యాంగిల్కి డిఫరెన్స్ ఉండదా? ఒక సింగిల్ బెడ్రూమ్ బాత్లెట్కి మెయింటెనెన్స్ ఎంత ఇవ్వాల్సి వస్తుంది ఇప్పుడు నేనే మేనేజ్ చేసుకుంటే ఆ ప్రాపర్టీ? అది మెన్షన్ చేయలేదు. అది మెన్షన్ చేస్తే టోటల్ ప్రాపర్టీ వాల్యూలా ఎవ్రీ మంత్ మెయింటెనెన్స్ ఎంత అవుతుంది అది డిడక్ట్ చేయాలి. నేను మొత్తం కాకి లెక్కలు మొత్తం వేసిన. నేను కాకి లెక్కలు వేసి ఆయన చెప్పినట్టు 15,000 రెంట్ తీసేసి ఒక 10 ఏళ్ల ఈఎంఐ ప్లాన్ చేసుకొని ఈ ప్రాపర్టీ కొంటే మీరు నమ్ముతారో లేదో, ఆయన చెప్తున్నట్టు 7% రిటర్న్ మీకు రాదు. సౌరభ్ చెప్తున్నట్టు 7% రిటర్న్ మీకు రాదు. మీకు ఎంత వస్తుంది తెలుసా? 3.5% వస్తుంది. 3.5% అంటే ఎంత తెలుసా? సేవింగ్స్ అకౌంట్ నార్మల్ డిపాజిట్కి ఎంత డబ్బులు వస్తాయో ఈ ఫ్లాట్ కొంటే మీకు అంతే డబ్బులు వస్తాయి. సేవింగ్స్ అకౌంట్ నార్మల్ డిపాజిట్ పై వచ్చే ఇంట్రెస్ట్ 3.5 వస్తుంది. సరే, అది పక్కన పెడదాం. ఈ పెద్ద మనిషి మనకు ఒక్క ఎస్ఎఫ్టీ ఎంత అమ్ముతున్నాడో తెలుసా మీకు? మొత్తం లెక్కలు వేసుకోండి మీరే. ఈ పెద్ద మనిషి మనకు అమ్ముతున్న లెక్క చూస్తే
11,785 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ అమ్ముతున్నారు. అంటే రాజపుష్ప వాళ్ళు లేదా పెద్ద పెద్ద ప్రీమియం ప్రాపర్టీస్, మన మై హోమ్ 1 అని ఒకటి ప్రీమియం లగ్జరీ, వాడు ఎంత ఛార్జ్ చేస్తున్నాడో సౌరభ్ ఒక స్టూడియో అపార్ట్మెంట్, ఒక బ్యాచిలర్ అకామిడేషన్ మనకు సుమారు 12,000 ప్రతి ఎస్ఎఫ్టీకి అమ్మేస్తున్నాడు. ఆయన ఎంత చాకచక్యంగా ద రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత కూల్గా చెప్పేస్తున్నాడో 7% అని. ఈ ప్రాపర్టీ ఎస్కలేట్ అవుతుంది రాను రోజుల్లో. అంటే 10 ఏళ్లలో ఈ స్టూడియో అపార్ట్మెంట్ని ఒక బ్యాచిలర్ అకామిడేషన్గా తుక్కుగా వాడుకుంటే అది ఎవడైనా 40 లక్షల ప్రాపర్టీ 50 లక్షలకు ఒక రూము కిచెన్ కొంటాడా? మీరే ఆలోచించాలి. ఒక రూము బాత్రూము 10 ఏళ్ల తర్వాత ఎవడైనా 50 లక్షలకు కొంటాడా? దయచేసి సౌరభ్ని నేను అడిగిన ప్రశ్నలు అడగండి. బాబు సౌరభ్, నువ్వు స్టూడియో అపార్ట్మెంట్ని నియర్లీ 11,785 పర్ ఎస్ఎఫ్టీ ఎట్లా అమ్ముతున్నావు? ఎందుకు అమ్ముతున్నావు? 7% రేట్ ఆఫ్ రిటర్న్ అని ఎట్లా అంటున్నావు? ఒక రూము ఒక బాత్రూము బ్యాచిలర్స్కి ఇస్తే, అది ప్రైవేట్ ఏజెన్సీకి ఇస్తే దానిపై డిప్రిసియేషన్ వస్తుందా, అప్రిసియేషన్ వస్తుందా? నీవు 400 గజాలలో 8 ఫ్లాట్లు కడుతున్నావు, దానికి కంజెషన్ రేట్ ఎంత ఉంటుంది? నీ బిల్డింగ్లో 40 కార్స్ పార్క్ చేసే ఫెసిలిటీ ఉంటుంది. ఇప్పుడు ఆయన ఏమంటాడు, ఇది స్టూడియో అపార్ట్మెంట్ కదా, దీనికి కార్ ఫెసిలిటీ కొంతమందికే ఉంటుంది, 2 వీలర్ పార్కింగ్ ఫెసిలిటీ ఉంటుంది. ఇప్పుడు ఈ 400 గజాలలో 40 కార్లు ఆపొచ్చా? ఇప్పుడు 15-20 వేల రెంట్ ఇచ్చేవాడు కారు ఉందనుకోండి, ఆ కారు 40 కార్లు నిలబెట్టొచ్చా? లేదు, ఓకే 2 వీలర్ అంటాడా? ఎన్ని 4 వీలర్స్ ఎన్ని 2 వీలర్స్ నిలబెట్టొచ్చు? దాని డివిజన్ ఇవ్వమని చెప్పండి. అదే కాకుండా ఇక్కడ 40 ఫ్లాట్స్కి ఆ మెయింటెనెన్స్, ఆ న్యాచురల్ రిసోర్స్ అంటే వాటరు, ఎలక్ట్రిసిటీ, ఇవన్నీ ఎలా డివైడ్ అవుతాయి? ఒక కమర్షియల్ ప్రాపర్టీకి ఒక ఇండివిజువల్ ఇన్వెస్ట్ చేసి తానే మెయింటైన్ చేసుకున్న ప్రాపర్టీకి ఎలా పొసుగుతుందో తప్పకుండా సౌరభ్ వివరించాలి. ఈ ప్రాపర్టీ అమ్మటం వల్ల సౌరభ్కి క్లీన్గా 15 లక్షలు ఒక ఫ్లాట్పై వస్తుంది. మీరు తక్కువ అనుకునేరు, తక్కువ కానే కాదు, చాలా ఎక్కువ. 12,000 ప్రతి ఎస్ఎఫ్టీ ఆయన ఛార్జ్ చేస్తుంది నార్మల్. మీరు అదే స్టాండ్ అలోన్లో మీరు ఇంకో 10 లక్షలు పెట్టిందంటే 2-3 ఇయర్స్ ఓల్డ్ డబుల్ బెడ్రూము నల్లగండ్ల ఏరియాలో మీకు వస్తుంది 40-50 లక్షలు. సో సౌరభ్ చెప్తున్న ఈ కళ్ళబొల్లి మాటలు నిజమే అయితే నేను అడిగిన ప్రశ్నలు ఆయనను ఒకసారి అడిగి, మరి మీరు 12,000 దాదాపు 12,000 ప్రతి ఎస్ఎఫ్టీ మీరు ఛార్జ్ చేస్తున్నారు కదా, ఇది ఎంతవరకు న్యాయము? ఇప్పుడు లగ్జరీ టవర్స్, లగ్జరీ హై రైజెస్లో ఛార్జ్ చేస్తున్నారు అంటే దానికి అర్థం ఉంది. క్లబ్ హౌజులు, మెయింటెనెన్స్, టెన్నిస్ కోర్టులు, కార్ పార్కింగు, హై స్పీడ్ లిఫ్ట్స్, ఇవన్నీ ఉంటాయి కదా. మీకు ఏమీ లేకుండా ఒక బ్యాచులర్ ఫ్లాట్ మీరు 12,000 ప్రతి ఎస్ఎఫ్టీ అమ్ముతున్నారంటే ఎందుకు అమ్ముతున్నారని ఒక్కసారి ప్రశ్నిస్తారని ఆశిస్తూ నమస్కారం.